అన్ని కూర్మాలు చనిపోతుంటే ఎందుకు, ఎలా, ఎవరి వల్ల ఒక విచారణ లేదు, ఒక కమిటీ లేదు, తప్పు చేసిన వాడి మీద ఒక కేసు లేదు. వీళ్ళకి దోచుకోవటం, దాచుకోవటంలో ఉన్న ఇంట్రెస్టు, దానికి వాళ్ళు కేటాయించే సమయము, ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. ప్రజలకు మంచి చేయడానికి టైం లేదు. వీళ్ళ నిర్లక్ష్యం వల్ల జరిగే అనర్థాలని కంట్రోల్ చేయడానికి వీళ్ళకి టైం లేదు. వీళ్ళ వల్ల నష్టపోయిన వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయడానికి వీల్లేదు. వెంటనే డైవర్షన్ పాలిటిక్స్. సో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారో, మీరు సనాతన ధర్మాన్ని కాపాడుతానన్నారు. తిరుమలలో ఇన్ని జరుగుతున్నాయి, శ్రీకుర్మంలో ఇలా జరుగుతుంది. ఎందుకు మీరు నోరు మెదపటం లేదు? ఎందుకు మాట్లాడట్లేదు? జగన్ గారిని తిట్టడానికి మాత్రం పరుగులు తీసేవారే. ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వంలో ఇన్ని అనర్థాలు జరుగుతుంటే ఎందుకు నోరు మెదపటం లేదు? బీజేపీ నాయకుల్ని ప్రశ్నిస్తున్నాను. హిందూ మతాన్ని కాపాడాల్సిన పార్టీ మాది, కాపాడటానికే మేము ఉన్నామని చెప్పుకుంటున్నారు కదా. మరి తిరుమలలో ఇన్ని అపచారాలు జరుగుతుంటే, శ్రీకుర్మంలో ఇన్ని అపచారాలు జరుగుతుంటే మీరెందుకు నోరు మెదపడం లేదు? మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు మీద ప్రెషర్ తెచ్చి వాటిని ఎందుకు సరిదిద్దడం లేదు? దాంట్లో తప్పు చేసిన వాళ్ళ మీద ఎందుకు ఎఫ్ఐఆర్లు వేసి వాళ్ళని శిక్షించడం లేదని నేను ప్రశ్నిస్తున్నా. కూటమి ప్రభుత్వం అంటే చేసిన తప్పుల్ని కూడా సమర్థిస్తారా? సనాతన ధర్మాన్ని సంకనాకిస్తూ, సనాతన ధర్మాన్ని ఈరోజు భ్రష్టు పట్టిస్తూ, మీకు అవసరమైనప్పుడు మాత్రమే సనాతన ధర్మాన్ని గుర్తు చేసుకుంటూ మా మీద నిందలు వేసుకుంటూ, ఇలా ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి దాంట్లో కూడా నిర్లక్ష్యం వహిస్తూ పోతే చూసి సహించేది లేదు. వైఎస్ఆర్సీపీ ఈరోజు బలమైన పార్టీ. నాయకులందరూ కూడా ధైర్యంగా ఈరోజు బయటకు వస్తున్నారు. ఇక 1 month 2 monthsలో ప్రతి ఇష్యూ మీద ప్రజలకి అండగా నిలుస్తాం, ప్రభుత్వం మెడలు వంచుతాం, ప్రజలకి న్యాయం చేసేంత వరకు వదిలిపెట్టమని కూడా తెలియజేసుకుంటున్నాం. మద్యం ప్రభుత్వం అమ్మితే స్కామా, ప్రైవేట్ వాళ్ళు అమ్మితే స్కామా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 43,000 బెల్ట్ షాపుల్ని తీసేయడం జరిగింది. దాదాపుగా 4,500 మద్యం పర్మిట్ రూములని రద్దు చేయడం జరిగింది. అలాగే మీరు చూస్తే దాదాపు 33% మద్యం షాపుల్ని కూడా తగ్గించడం జరిగింది. ఒక్క డిస్టిలరీకి కూడా పర్మిషన్ మనం ఇచ్చింది లేదు. ఇది కాకుండా మద్యం ప్రభుత్వమే అమ్ముతూ టైంని కూడా కుదించి ఏ విధంగా ప్రజలు మద్యానికి బానిస కాకుండా చూసుకున్నామో మీ అందరికీ తెలుసు. అలాంటిది మద్యం ప్రభుత్వం అమ్మితే లంచాలు వస్తాయా, ప్రైవేట్ వాళ్ళు అమ్మితే లంచాలు వస్తాయా? అంటే ఏ విధంగా మిథున్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు లోక్సభలో ఫ్లోర్ లీడర్గా ఉండి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని, దోపిడిని ఎత్తి చూపిస్తున్నారు కాబట్టి అతన్ని రౌండప్ చేసి ఇతన్ని అరెస్ట్ చేసి భయపెట్టాలి అని ఒక కుట్ర పన్ని, ఏ విధంగా దొంగ సాక్ష్యాల్ని వాటి అనుగుణంగా తీసుకొచ్చి ఈరోజు విచారణ పేరుతో మీరు హ్యూమిలేట్ చేయడం నిజం కాదా అని అడుగుతున్నాను. అసలు మిథున్ రెడ్డికి లిక్కర్కి ఏం సంబంధం? ఏ బేస్లో, ఏ సాక్ష్యంతో మీరు ఆయన పిలిచి విచారిస్తున్నారు నేను అడుగుతున్నా. గత ప్రభుత్వంలో అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా ఎలా డిస్టిలరీస్కి పర్మిషన్స్ ఇచ్చారు, ఏ విధంగా మద్యంలో వీళ్ళు దోచుకున్నారో వాటి మీద కేసు వేయటం జరిగింది సాక్ష్యాధారాలతో. మరి దాన్ని ఇప్పుడు ముందుకు తీసుకెళ్ళండి. దీంతో పాటు దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తే మీరు స్కామ్ చేశారా, మేము స్కామ్ చేశామనేది తెలిసిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు స్కీములు మాత్రమే చేశారు. ప్రజలకు అవసరమైన బటన్లు నొక్కారు. ఒక బటన్ నొక్కితే రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళందరి అకౌంట్లకు పోయి డబ్బులు పడింది. దాంట్లో ఎవరికి లంచం రాదు, దాంట్లో అవినీతి జరిగే అవకాశం ఉండదు. కానీ చంద్రబాబు నాయుడు
ఇచ్చిన హామీలు ఏవి బటన్లు నొక్కకుండా కేవలం రాజధాని పేరుతో 1,00,000 కోట్ల పైగా దాంట్లో పెట్టి ఈరోజు దోచుకునే కార్యక్రమంతో ఏ విధంగా జ్యుడిషియల్ ప్రివ్యూ రద్దు చేసి రివర్స్ టెండరింగ్ రద్దు చేసి మొబిలైజేషన్ ఫండ్తో ముందుకు వెళ్తున్నాడో చిన్న పిల్లోడిని అడిగినా కూడా చెప్పే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ఎవరో ఏదో చెప్పేస్తే జనాలు నమ్మే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక దాదాపుగా 9% అమ్మకాలు పెరిగాయి. మళ్ళా పొట్టగొడుగుల్లాగా ఏ విధంగా బెల్ట్ షాపులు పుట్టుకొచ్చాయి. స్కూల్ లేదు, గుడి లేదు, రెసిడెన్షియల్ ఏరియా లేదు, విచ్చల విడిగా ఎక్కడ పెడితే అక్కడ బెల్ట్ షాపులు పెట్టి తాగిన వాళ్ళు ఆడవాళ్ళని ఏ విధంగా రేపులు చేస్తూ వాళ్ళ మీద దాడులు చేస్తూ ఈ మధ్యలోనే ఎంతమంది మీద కత్తి దాడులు జరిగాయి మనమే చూసాం. ఎన్ని గృహంలో పిల్లల మీద దాడులు జరిగాయి మనం చూసాం. నిన్న నగిరిలో విజయపురంలో ఎస్సీ కాలనీలో దూరి పాపం జనాల్ని కొట్టారు తాగేసి వాళ్ళు. కేసు పెడితే టీడీపీ వాళ్ళది షాపు కాబట్టి వాళ్ళని లోపల కూర్చోబెట్టుకొని